ఈ కంపెనీ అనేది ఈరోజు 20% ఫాలో అయింది, రిజల్ట్స్ వచ్చాయి. ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేసి ఉన్నాను, కానీ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒకే ఒక కారణం, ఇది విటమిన్ D3 ఫార్ములేషన్ తయారు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ యొక్క రెవెన్యూలో 80% విటమిన్ D3 న్యూట్రిషన్ రిలేటెడ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. కానీ నేను ఈ మధ్య నోటీస్ చేసింది ఏంటంటే, ఈ కంపెనీ పేరు ఏంటంటే ఫెర్మెంటో బయోటెక్ అండ్ సుదీప్ ఫార్మా. ఈ కొన్ని కంపెనీస్ అనేవి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ అవి ఏం చేస్తున్నాయంటే, మహా అయితే ఫాలో అయితే ఎంతవరకు ఫాలో అవుతాయి అంటే సపోర్ట్ లెవెల్ వరకే ఫాలో అవుతాయి. సపోర్ట్ లెవెల్ నుంచి ఆటోమేటిక్గా కన్సోలిడేషన్ అవుతాయి, కన్సోలిడేషన్ అయినా అవుతున్నాయి, రికవరీ అయినా అయిపోతున్నాయి. టెక్నికల్స్ని ఎంత బెటర్గా నువ్వు అర్థం చేసుకుంటే నీకు రిజల్ట్ అంత బెటర్గా వస్తుంది. టెక్నికల్సే మెయిన్ థింగ్. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తుంటా, ఫండమెంటల్స్ అనేవి 20% కన్ఫర్మేషన్ అండ్ 75% కన్ఫర్మేషన్ టెక్నికల్సే. టెక్నికల్స్ని బాగా నేర్చుకోండి, అవి ఖచ్చితంగా మీకు స్టాక్ మార్కెట్లో మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అండ్ నేను చెప్పానని స్టాకుల్లో ఏమాత్రం దూరిపోకండి, చాలా రిస్క్ ఉన్న స్టాక్ ఇది ఫెర్మెంటో బయోటెక్. డోంట్ డూ దట్. అసలు తట్టుకోలేరు మీరు, గుండె దడదడ కొట్టేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దూరొద్దు దీంట్లో. ఎందుకు చెప్పానంటే, మార్కెట్లో ఇటువంటి ట్రాప్స్ జరుగుతున్నాయి. మనకి సపోర్ట్ దగ్గర తీసుకెళ్తున్నారు, సపోర్ట్స్ని బ్రేక్ చేస్తున్నారు. మనం వన్స్ యాక్టివ్గా ఉండే పర్సన్స్ అయితే అయ్యే సపోర్ట్ బ్రేక్ అయిపోతుందని ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కదా, అందరూ ఎగ్జిట్ అయినప్పుడే అక్కడ పెద్దోళ్ళు కొనడానికి, లాట్లో కొనడానికి అవకాశం కూడా దొరుకుద్ది. మార్కెట్ ఇంతకు ముందులో లేదు. ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరెవరు ఉన్నారో, ఇంట్రాడే ట్రేడర్స్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి కొంచెం తగ్గింది. గవర్నమెంట్ కూడా కావాలని కొన్ని రెగ్యులేషన్ తీసుకొస్తుంది ఇంట్రాడే ట్రేడింగ్ తగ్గించడం కోసమే. అర్థమైందా? ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.